అది 1998 జూలై. పాత బస్తీలో ఫుట్పాత్ పైన పూలు అమ్ముకునే ఒక ముసలావిడ ఆరోగ్యం బాగోలేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో కొన్ని రోజులుండి చనిపోయింది. ఆమె శవాన్ని కుటుంబ సభ్యులకు ఇచ్చేందుకు ఆమె గుడిసెకు వెళ్లి వెతికారు. అక్కడ ఒక పాత ట్రంకు పెట్టెలో ఉన్న పేపర్లు చూసి ఆశ్చర్యపోయారు. స్వాతంత్ర్యంలో పోరాటం చేసి చరిత్రలో మనకు కనిపించకుండా కనుమరుగైన వారిలో ఆమె ఒకరు. ఆమెనే నీరా ఆర్య. ఆజాద్ హింద్ ఫౌజ్ మొట్టమొదటి మహిళా గూఢచారిణి. సుభాష్ చంద్రబోస్ను రక్షించేందుకు తన భర్తనే చంపేసిన వీర వనిత. నేతాజీ సుభాష్ చంద్రబోస్ బాడీగార్డుల్లో ఒకరు. నీరా ఆర్య భర్త శ్రీకాంత్ బ్రిటిష్ సిఐడి ఏజెంట్. అతడు నేతాజీని హత్య ప్రయత్నం చేసి అతడి డ్రైవర్ని చంపాడు. దీంతో తన భర్త ప్రాణాలనే తీసింది. బ్రిటిష్ ప్రభుత్వం నీరా ఆర్యకి జీవిత ఖైదు విధించి అండమాన్లోని కాలాపానీ జైలుకి పంపారు. నేతాజీ ఎక్కడ ఉన్నాడో చెప్పు అంటూ అధికారులు చిత్రహింసలు పెడితే నా గుండెల్లో ఉన్నాడని ఆమె సమాధానం ఇచ్చింది. అధికారులు పెద్ద కత్తెర తీసుకొచ్చి ఆమె కుడి ఎదని కోసిన నొప్పి భరించింది కానీ నిజం చెప్పలేదు. దేశానికి స్వాతంత్రం వచ్చాక నీరా ఆర్య జైలు నుండి విడుదలై దుర్భర జీవితం గడిపింది. ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. హైదరాబాద్లో పూలు అమ్ముకుంటూ జీవిస్తూ 96 సంవత్సరాల వయసులో అనామకురాలుగా కన్నుమూసింది. దేశం మర్చిపోయిన ఇలాంటి యోధులు ఎందరో.